హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 2025 సెప్టెంబర్ 1 to 15 వరకు అండి కరెంట్ అఫైర్స్ అనేవి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, సో ప్లీజ్ నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా, సో వీడియో అనేది షేర్ చేయండి. ముందుగా ఇంట్లో ఫస్ట్ బిట్ ఏంటో చూసేద్దాము. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రవేశపెట్టిన విధానం వల్ల ఉద్యోగులకు బెంచ్ టైము ఏడాదికి 35 పని దినాలుగా పరిమితం చేసింది. అయితే ఈ విధానం వల్ల ఏ రంగం ప్రభావితం అవుతుంది? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రవేశపెట్టినటువంటి విధానం వల్ల ఉద్యోగులకు బెంచ్ టైం ఎన్ని రోజులంటే ఏడాదికి 35 డేస్ అనమాట, వర్కింగ్ డేస్. సో అయితే ఈ విధానం వల్ల ఏ రంగం ప్రభావితం అవుతుంది అంటే సమాచార సాంకేతిక రంగం అనేది ఈ విధానానికి ప్రభావితం అవుతుందన్నమాట. సో నేను క్వశ్చన్ 2 సార్లు రీడ్ చేస్తాను, ఆన్సర్ కూడా 2 సార్లు 2 టైమ్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి అయితే మీరు కాన్సన్ట్రేట్ చేసి వినండి. పిఎం వికాస్ ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పిఎం వికాస్ పథకానికి సంబంధించినటువంటి సాధికార కమిటీ 3వ సమావేశం జరిగింది. అయితే ఈ పథకం కిందకు వచ్చే 6 నోటిఫై చేసినటువంటి మైనార్టీ వర్గాల్లో లేనిది ఏది? పిఎం వికాస్ పథకానికి సంబంధించినటువంటి సాధికార కమిటీ 3వ సమావేశం జరిగిందంట. అయితే ఈ పథకం కిందికి వచ్చేటటువంటి 6 నోటిలపై చేసిన మైనార్టీ వర్గాలలో లేనిది ఏది అంటే యూదులు లేరనమాట. ఆ వర్గాల్లో యూదులు లేరు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలో అత్యంత పొడవైన రవాణా సొరంగం నిర్మాణాన్ని రైల్వే విభాగం ఇటీవల ముగించింది. అయితే దాని పేరేమిటి, అది ఎక్కడ ఉంది? మన దేశంలో అత్యంత పొడవైన రవాణా సొరంగ నిర్మాణాన్ని రైల్వే విభాగం ఇటీవలనే అది ముగించడం జరిగింది. అయితే అది ఎక్కడ ఉంది, దాని పేరేమిటి అంటే జనాసు అన్నమాట దాని పేరు. అది ఎక్కడ ఉందా అంటే ఉత్తరాఖండ్లోని రిషికేశ్ కర్ణప్రయాగల మధ్య ఉన్నటువంటి లైన్లో దేవప్రయాగ జనాసు అన్నమాట. ఉత్తరాఖండ్లోని రిషికేశ్ కర్ణప్రయాగుల మధ్య ఉన్నటువంటి లైన్లో దేవప్రయాగ జనాసుల అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 సంవత్సరంలో 2025వ సంవత్సరంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంశంలో ప్రపంచంలో 10 అతిపెద్ద బ్యాంకులలో మన దేశానికి చెందినటువంటి ఏ బ్యాంకు చోటు చేసుకుంది? 2025 సంవత్సరంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంశంలో ప్రపంచంలో 10 అతిపెద్ద బ్యాంకులలో మన దేశానికి చెందినటువంటి ఏ బ్యాంకు ప్లేస్ని సంపాదించుకుంది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025లో ప్రపంచంలో ఏ దేశం జీడిపిలో రుణాల నిష్పత్తిని అత్యధికంగా కలిగి ఉంది? 2025లో ప్రపంచంలో ఏ దేశం జీడిపిలో రుణాల నిష్పత్తిని అత్యధికంగా కలిగి ఉంది అంటే సూడాన్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రధాని మోడీ నిర్వహించేటటువంటి పరీక్షా పే చర్చ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రధాని మోడీ నిర్వహించేటటువంటి పరీక్షా పే చర్చ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే పరీక్షల సమయంలో విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో ప్రధాని మోడీజీ గారు చర్చించడం. పరీక్షల సమయంలో విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో ప్రధాని మోడీజీ గారు చర్చించడం అన్నమాట ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపేటందుకు
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లును పరిశీలించేందుకు పార్లమెంట్ ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ చైర్మన్ ఎవరు? దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపేటందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి బిల్లును పరిశీలించేందుకు పార్లమెంట్ ఏర్పాటు చేసినటువంటి సంయుక్త కమిటీ చైర్మన్ ఎవరు అంటే పిపి చౌదరి గారు. ఎవరిని నియమించిందంటే పార్లమెంటు పిపి చౌదరి గారిని నియమించడం జరిగింది. నెక్స్ట్ వన్, మన దేశంలో మొట్టమొదటి దేశీయ కృత్రిమ మేధస్సు లార్జ్ లాంగ్వేజ్ మోడల్. మన దేశంలో మొట్టమొదటి దేశీయ కృత్రిమ మేధస్సు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLMను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ స్టార్టప్ సంస్థను ఎంపిక చేసింది అంటే సర్వం అనే స్టార్టప్ కంపెనీని అంటే సంస్థను ఏర్పాటు చేసింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పాఠ్యపుస్తకాలను పోస్టులో తగ్గింపు రేట్లకు పంపించేందుకు గాను భారత తపాలా విభాగం ఇటీవల ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. దాని పేరేమిటి? పాఠ్యపుస్తకాలను పోస్టులో తగ్గింపు రేట్లకు పంపించేందుకు గాను భారత తపాలా విభాగం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఒక పథకాన్ని పేరేమిటి అంటే ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఒక పథకం. ఆ పథకం పేరేంటి అంటే జ్ఞాన్ పోస్ట్ అన్నమాట. ఈ జ్ఞాన్ పోస్ట్ ద్వారా పాఠ్య పుస్తకాలను మనము కొరియర్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 ఏప్రిల్ 30వ తేదీన తమ దేశ పునరేకీకరణ జరిగి 50 ఏళ్లు పూర్తయిన ఉత్సవాన్ని జరుపుకున్న దేశం ఏది? 2025 ఏప్రిల్ 30వ తేదీన తమ దేశం పునరేకీకరణ జరిగి 50 ఏళ్లు పూర్తయిన ఉత్సవాన్ని జరుపుకున్న దేశం ఏది అంటే వియత్నాం అన్నమాట. సో ఇది 2025 ప్రపంచంలో ఏ దేశం జీడిపిలో రుణాల నిష్పత్తి అత్యధికంగా కలిగి ఉందంటే సుడాన్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కేర్ ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ నివేదిక ప్రకారం 2025 సంవత్సరానికి మన దేశంలో అన్ని పెద్ద రాష్ట్రాలలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రం ఏది? కేర్ ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ నివేదిక ప్రకారం 2025 సంవత్సరానికి గాను మన దేశంలో అన్ని పెద్ద రాష్ట్రాల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, నైబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.